ఈ కేసులో ఆర్జికర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జిషీట్ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది. ఇక సంజయ్కు శిక్ష ఖరారు నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోల్కతా మెడికో హత్యాచారం కేసులో సీల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషి సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా సీల్దా కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. గతేడాది ఆగస్టు 9న ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థిని అత్యాచారం హత్యకు గురైంది. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. संजय का जो दोषी साब्यस्त किया था 8 जनवरी 2025 में जो आपका सीबीआई का चार्जशीट और ट्रायल के बाद आज जो फांसी का जो सवाल उठा था फांसी नहीं हुआ, उन लोग को आमृत्यु जो कारावास आमृत्यु जेल उनको हुआ और उसी का साथ साथ फाइन भी हुआ तीनों सेक्शन में 64 रेप में जावज्जीवन 66 में आमृत्यु कारावास और 103A जो मर्डर उसी में भी उनको जावज्जीवन कारावास दिया। एक ही संगे तीनों सेक्शन में फाइन भी किया। एक ही साथ में आपका उनको संजय का जो केस है राष्ट्र के स्टेट को डायरेक्शन दिया लर्नेड कोर्ट जो 10 लाख को और 7 लाख एंड 10 लाख बट 17 लाख उनको फैमिली को क्षतिपूरण विक्टिम का फैमिली को क्षतिपूरण देने के लिए निर्देश दिया। దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలపై హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్కు శిక్ష ఖరారైంది. కోల్కతాలోని సీల్దా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. శనివారం న్యాయస్థానం అతన్ని దోషిగా తేల్చింది. గతేడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జికర్ ఆసుపత్రి సెమినార్ రూంలో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలపై జరిగిన హత్యాచార ఘటన తీవ్ర నిరసనలకు దారితీసింది.
పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించి విచారించింది. దీనిలో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జిషీట్లో చేర్చింది. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ని ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, గత సంవత్సరం ఆగస్టు 7న ఆర్జికర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై హత్య ఘటన యావత్ దేశాన్ని కలిసివేసింది. దేశం మొత్తం కూడా ఉలిచిపడింది. ఆ నేపథ్యంలో దాదాపు ఆగస్టు 10వ తేదీ వరకు కూడా నిందితుడు ఎవరు, ఎందుకు జరిగింది, ఎవరు చేశారనే కోణంలోనే వెస్ట్ బెంగాల్ పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆగస్టు 10వ తేదీన నిందితుడిని పట్టుకున్నారు. సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా అభియోగాలు మోపారు. అయితే అక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించి జూనియర్ మెడికల్స్ ఎవరైతే ఉంటారో వారంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెలల తరబడి అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెంటనే ఆర్జికర్ హాస్పిటల్ కావచ్చు, ఇతర వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఉన్న అంత మెడికల్స్ అంతా కూడా తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఇష్టానిరీతంగా ప్రభుత్వంపై నమ్మకం లేదు, ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. అయితే వెస్ట్ బెంగాల్ హైకోర్టు సిబిఐకి విచారణకు ఆదేశించింది. సిబిఐ విచారణ చేపట్టింది. సిబిఐ విచారణ నేపథ్యంలో సంజయ్ రాయ్ని ఆగస్టు 10న అరెస్టు చేసి నిందితులుగా చేర్చారు. ఆ నేపథ్యంలో దాదాపు ఒక 9 నెలల పాటు ఈ విచారణ అంతా కూడా 8 నెలల పాటు విచారణ అంతా కూడా కొనసాగింది. 8 నెలల తర్వాత మొన్న 3 రోజుల క్రితం సంజయ్ రాయ్ కి శిక్ష దోషిగా ఖరారు చేస్తూ శిక్షను ఖరారు చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది. సంజయ్ రాయ్ కి ఏదైతే జీవిత ఖైదు విధిస్తూ సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో సంజయ్ రాయ్కి సంబంధించి ఇక సిబిఐ కోర్టు కూడా పలు అంశాలను ప్రత్యేకంగా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. సంజయ్ రాయ్ కి ఉరిశిక్షకు వేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా సిబిఐ దర్యాప్తు సంస్థ వెలువరించింది. అయితే సంజయ్ రాయ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. చనిపోయే వరకు జైల్లోనే సంజయ్ రాయ్ ఉండాలని చెప్పేసి కూడా తీర్పులో పేర్కొంది. అయితే బాధితురాలి కుటుంబానికి 17 లక్షల నష్టపరిహారం చెల్లించాలని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వెస్ట్ బెంగాల్ సిద్ధా కోర్టు ఆర్జికర్ హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కి జీవిత ఖైదు విధిస్తూ మరో 50,000 ఫైన్ కూడా విధించింది. అయితే ఇదంతా కూడా ఆర్జికర్ హాస్పిటల్ లో జరిగిన ట్రైనీ డాక్టర్ సంబంధించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. విధులు కూడా బహిష్కరించారు. ప్రత్యేకంగా చట్టం తేవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇటు ట్రైనీ డాక్టర్ పై ఈ ఉదంతం యావత్ దేశాన్ని అంతా కలిసివేసింది. సంజయ్ రాయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా దీనిపై తీవ్రంగానే పరిగణించారు. వారంతా కూడా సంజయ్ రాయ్ని తీవ్రంగా శిక్షించాలి, కఠిన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి కూడా సంజయ్ రాయ్ కుటుంబ సభ్యులు కోరారు. అయినప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మెడికోస్ అంతా కూడా. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరిన్ని కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అలాంటప్పుడు ఇలాంటి ఈ ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. అయితే ఏదైతే 17 లక్షలకు సంబంధించిన పరిహారం ఉందో బాధితురాలి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కానీ మాకు సంపూర్ణ న్యాయం జరగాలి, మాకు న్యాయం జరిగినప్పుడు మాకు ఈ పరిహారంతో సంబంధం లేదని చెప్పేసి కూడా వారు కోర్టుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సంజయ్ రాయ్కి సంబంధించి గత 8 నెలలుగా సస్పెన్స్ కు తెరబడిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వారి సంజయ్ రాయ్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలి, నిందితుడు మా కొడుకైనా సరే ఎవరైనా సరే అని చెప్పేసి తేల్చి చెప్పడంతో ఈ శిక్ష ఖరారు చేసిన. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠిన శిక్షలు అమలు చేయాలి. దీనికి ప్రత్యేక చట్టము అంటే మెడికల్స్ కు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం తేవాలని చెప్పేసి కూడా గతంలో నిరసనలు వ్యక్తం చేసిన క్రమంలో సుప్రీంకోర్టు కూడా పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ మెడికల్స్ కు సంబంధించి ప్రత్యేక చట్టానికి మేము అన్ని రాష్ట్రాలతో పాటు దేశానికి సంబంధించిన మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు హోమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా మేము ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇవాళ శిక్ష ఖరారు నేపథ్యంలో మరొకసారి కూడా వారికి సంబంధించిన చట్టాలకు సంబంధించి అమలు చేయాలని చెప్పేసి కూడా మెడికోస్ అంతా కూడా పట్టుబడుతున్నారు. ఇవాళ శిక్ష ఖరారుతో మెడికోస్ అంతా కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.